अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 2 रबी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीसी शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुमको जो कुछ अल्लाह की तरफ से मिलता है इस पर क़िनात करो, तुम सब लोगों से बेनियाज हो जाओगे। और अब सुर्खियां। एमएलएस को लालच देने का मामला, मुलजिमीन को पुलिस ने किया गिरफ्तार। अदालत से मिली तहवील की इजाजत। फार्म हाउस मामले में कानून अपना काम करेगा, बीजेपी के खिलाफ केटीआर ने पेश की चार्जशीट। चंद्रबाबू रायलसीमा के गद्दार, तिरुपति में रायलसीमा गौरवा के नाम से रैली और जलसे-ए-आम इंसानी सरों का समुंदर उमड़ आया। दहशतगर्दी इंसानियत के लिए खतरा, दहशतगर्दों की जानिब से टेक्नोलॉजी के इस्तेमाल पर तशवीश। दिल्ली में वजीर खारजा जयशंकर का खिताब। और अब तफसील। टीआरएस एमएलएस को रिश्वत की पेशकश मामले में कानून अपना काम करेगा और वजीर आला केसीआर मुनासिब वक्त पर इस मामले पर अपना रद्द-ए-अमल देंगे। ये रद्द-ए-अमल केटीआर ने दिया है। केटीआर ने कहा कि फौरी रद्द-ए-अमल देने पर बीजेपी ये इल्जाम लगा सकती है कि टीआरएस तहकीकाती एजेंसियों पर असरअंदाज हो रही है। దయచేసి ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకండి. ఎందుకు చేయొద్దు అన్నానంటే మళ్ళీ మేము దురుద్దేశాలు ఆపాదించి మాకు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామనే ఒక వక్రీకరణ చేస్తారు కాబట్టి ఆ దిశ ఎవరు తొందరపడవద్దని చెప్పి నేనే స్వయంగా మా పార్టీ నాయకత్వానికి కూడా చెప్పాను. మరి మా పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు నేను తొందరపడి వ్యాఖ్యానం చేస్తే తప్పవుతుంది. The law will take its own course and I am fully confident that the investigative agencies will do their job and at an appropriate time. Either the investigative agencies that are investigating the matter, the offense, the criminal act that has happened, or our party president and also the chief minister of this state will respond appropriately and in a befitting manner. I hope that is enough for now. Let us not go. బ్రదర్, నేను మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు నా రిక్వెస్ట్ మీతో ఒకటే, ప్రమాణాలు విమానాలతోనే సమస్యల పరిష్కారం అయిపోతే కోర్టులు అక్కర్లేదు, చట్టాలు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. ప్రమాణం చేస్తాను అంటే ఇక అందరు ప్రమాణాలు చేసి నేను రేపు ఎవరైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్? टीआरएस ने आज बीजेपी के खिलाफ चार्जशीट पेश की है। बीजेपी की नाकामियों और वादा खिलाफियों के खिलाफ रियासती वजीर केटीआर ने चार्जशीट पेश की। केटीआर ने बीजेपी को झूठी जुमला पार्टी से ताबीर किया। केटीआर ने कहा कि बीजेपी ने पिछले 8 सालों के दौरान किसी तबके की तरक्की और बहबूद के लिए कोई काम नहीं किया है। ఈ రోజు వీళ్ళ దివాలాకోరు రాజకీయాన్ని, భారతీయ జనతా పార్టీ భావ దారిద్ర్యాన్ని, ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీని మునుగోడు ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి, వారిని బహిరంగంగా ఎండగట్టడానికి ఈరోజు ఈ జూటా జుమ్లా పార్టీ భారతీయ జనతా పార్టీ పైన మునుగోడు ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తూ ఉన్నాం. మరి ఆ ఛార్జ్ షీట్లో కూడా నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తూ ఉన్నాం. పోటీపడే పార్టీ ఒక పార్టీ ఏమో సరే రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉంది. మరొక పార్టీ కేంద్రంలో 8 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఆశించింది ఏంటి అంటే, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కేంద్రంలో, ఫలానా మంచి పనులు చేసినాం, ఫలానా వర్గం ప్రజలకి, ఫలానా రైతులకి లేదా యువతకి లేదా మహిళలకి లేదా బలహీన వర్గాలకి లేదా గిరిజనులకి లేదా దళితులకి లేదా మైనారిటీలకి ఈ వర్గానికి ఇంత మేలు చేసినాము, ఇంత పని చేసినాము, ఈ ప్రయోజనం చేసినాము, లేదా ఒక మౌలికమైన సమస్యను పరిష్కరించాం, ఒక విద్యుత్తో, కరెంటో, మన సాగునీరో, తాగునీరో, పారిశ్రామికీకరణను, ఏదో ఒక మంచి పని చేసినామని చెప్తారని ఆశించాం. చెప్పకపోగా, ఎందుకంటే చేసిందేమీ లేదు, చెప్పకపోగా వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు,
అదే గొప్ప విషయం అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి మీద నోటికొచ్చినట్టు మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. मोइनाबाद फार्म हाउस केस में मुलजिमीन को पुलिस ने हिरासत में ले लिया है। नंद कुमार के घर पहुंची पुलिस ने मुलजिमीन को वहां से साइबराबाद कमिश्नर पुलिस के दफ्तर गच्चीबावली को मुंतकिल कर दिया। मुलजिमीन अगर बाहर रहेंगे तो गवाहों पर असरअंदाज होने के इम्कान पर पुलिस के मौक़िफ़ से इत्तेफाक करते हुए तहवील की इजाज़त दे दी है। बीजेपी के वकीलों का दावा है कि बीजेपी को बदनाम करने के लिए टीआरएस एमएलएस को खरीदारी के मामले का ड्रामा किया गया और साजिश प्रगति भवन में तैयार की गई। तेलंगाना पुलिस पर जानिबदारी और रियासती हुकूमत के दबाव में काम करने का इल्जाम लगाया गया। प्रगति भवन लो स्क्रिप्ट చేసి జరిగిన ఫియాస్కో డ్రామా స్క్రిప్టెడ్ సింక్రనైజ్డ్ ఇడియసీ స్క్రిప్టెడ్ సింక్రనైజ్ స్క్రీన్ ప్లే ఇది. ఈ స్క్రీన్ ప్లేలో పాత్రధారులు ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో పోలీసులు. వీళ్ళు ముగ్గురు పాత్రధారులు. దాంట్లకు ఓ ముగ్గురిని అటకాయించిండ్రు. ఈ ముగ్గురు ఎవరో మాకు తెలియదు. వీళ్ళ ఫోటోలు వాళ్ళతోనే కొన్ని, మాతో కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ అన్నిట్లో భారతీయ జనతా పార్టీ ఎటువంటి డైరెక్ట్ లాలో చట్టంలో డైరెక్ట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ చూపెట్టండి ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరాదు. ఎటువంటి డైరెక్ట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ భారతీయ జనతా పార్టీకి అగేన్స్ట్ లేదు. కావాలని ఈ ఎంటైర్ నాటకం భారతీయ జనతా పార్టీని డీఫేమ్ చేసి స్లాండర్ చేయడానికే ప్రగతి భవన్ చేస్తున్న కుట్ర. एमएलएस की खरीदारी का मामला मुनगुड़ इंतखाब पर असरअंदाज हो रहा है। रियासती वजीर श्रीनिवास गौड़ ने ये बात कही। उन्होंने कहा कि बीजेपी मजहब के नाम पर इश्तियाल अंगेजी पर उतर आई है। उन्होंने कहा कि हुकूमत ने मुनगुड़ में कांग्रेस की जीत के बाद भी तरक्याती कामों में कोई कसर बाकी नहीं रखी। అసలు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? మేము తెలంగాణ గురించి రాజీనామా చేసిండ్రా, లేకపోతే లింగ గురించి రాజీనామా చేసిండ్రా, చౌటుప్పల గురించి రాజీనామా చేసిండ్రా? ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలంగాణ ప్రజానికని తెలుసో తెలియకో పొరపాటున వేసి గెలిపించుకున్నారు. అయినా పేద ప్రజలను మనం కాపాడుకోవాలని చెప్పి ఎక్కడ ఆపలే. వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపలే, బియ్యం ఆపలే, కరెంటు ఆపలే, నీళ్లు ఆపలే, రోడ్లు ఆపలే, అభివృద్ధి అనేది ఎక్కడ ఆపలే ఎప్పుడు కూడా. అవన్నీ చీప్ ట్రిక్స్, చీప్ మాటలు. అవన్నీ ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవాలని వస్తుంది, బీజేపీ పార్టీ బీజేపీ గెలవాలని వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ మేము గెలవాలని వస్తాం. మేము అధికారంలో ఉన్నాం, తెలంగాణను డెవలప్ చేసినాం. మునుగోడులో తాగునికి నీరే లేకుండే, ఫ్లోరైడ్ నీళ్లతో తాగేది, ఎన్నో ఇబ్బంది పడేది. ఇవాళ తాగునీరు, నదీ జలాలు తీసుకొచ్చినాం, తాగునీరు తీసుకొచ్చినాం, రైతులకు నీళ్లు తీసుకొచ్చినాం, రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. మా పేదోళ్లే మాకు దేవుళ్ళు, వాళ్లే మా అధిష్టానం. వాళ్ళకి ఏం కావాలనో తీర్చడమే మా లక్ష్యం. ఇలా కమ్యూనిస్టులు అందరూ కూడా, సిపిఐ సిపిఎం పార్టీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. टीआरएस हुकूमत की जानिब से अमल किए जा रहे फलाही स्कीमात ही जिताएंगे। टीआरएस एमएलए उम्मीदवार के प्रभाकर रेड्डी ने ये बात कही। उन्होंने बीजेपी और कांग्रेस पर पैसे तकसीम करने का इल्जाम लगाया। उन्होंने कहा कि बीजेपी किस तरह टीआरएस के एमएलए खरीदने की कोशिश कर रही है, इस सारे मामले पर अवाम की नजर है। ప్రచారం బ్రహ్మాండంగా ఉన్నది. ఏ గ్రామం వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. డప్పు సప్పులతోటి, కోలాటాలతోటి, పూలదండలతోటి స్వాగతం పలుకుతా ఉన్నాం. బ్రహ్మాండంగా సాగుతా ఉన్నాం. ఇక అది ప్రజలే చూసుకుంటారు. అది ప్రభావం అనేది ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ప్రజలు దాన్ని పద్ధతిగానే తీర్పిస్తారు. వాళ్ళు చేసే పని మా మీద పెడితేటని చేసేది వాళ్ళు, బీజేపీ వాళ్ళు మా మీద పెట్టడం సబబు కాదు. అది సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. అదే విధంగా గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఎక్కడి నిధులు వచ్చినా చూపించండి. ఆయన ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తే కుదరదు. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది తప్ప నిధులు ఎక్కడ రాలేదు. 86 एमएलएज और 10 वज़रा मुनगुड़ में तशहीर करने पर भी राजगोपाल रेड्डी की जीत यकीनी है। हुजूराबाद एमएलए ईटेला राजेंद्र ने ये बात कही। उन्होंने कहा कि वजीर आला केसीआर डर गए हैं, इसके लिए एमएलएस की खरीदारी का ड्रामा कर रहे हैं। उन्होंने कहा कि मुनगुड़ के अवाम केसीआर पर भरोसा नहीं कर रहे हैं। డబ్బులు లేవు, మేము డబ్బులు నమ్ముకున్నాం కాదు, ప్రలోభాలను నమ్ముకున్నాం కాదు, మద్యాన్ని నమ్ముకున్నాం కాదు. మేము ధర్మం నమ్ముకున్నాం,
ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం. అన్నిటికీ మిక్కిలి ఈ అధికారం ఇచ్చేది ప్రజలు కాబట్టి ప్రజలు నమ్ముకున్నాం. కాబట్టి ఇలా వాళ్ళు ప్రజల మీద విశ్వాసం లేని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పైసలు నమ్ముకుంది, మద్యాన్ని నమ్ముకుంది, ప్రలోభాలు నమ్ముకుంది. దానికి తోడుగా అధికారం నెత్తికెక్కి హింసను నమ్ముకున్నట్టుగా మాకు కనపడతా ఉంది. ఎంత హింస పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మునుగోడులో మాత్రం యువత, ముఖ్యంగా యువత కానీ విద్యార్థులు కానీ కేసీఆర్ మాటల్ని నమ్మే పరిస్థితి లేరు. ఏదో నేను ఇచ్చినా కేంద్రం ఇవ్వలేదు పైసలు, ఈ తాత జాగిర్ అయింది నువ్వు ఇచ్చినా అంటే నీ ఇంటికెళ్ళి ఇస్తున్నావా? ఇదంతా తప్పుడు నోషను. అంటే ఎంత దుర్మార్గం అంటే కేంద్రం ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు నేను ఇచ్చిన ఎప్పుడు అనడు. నేను ఈ దేశానికి ఒక సేవకుని మాత్రమే, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా అని అంటాడు తప్ప నేను నా ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నా ఈయన లెక్క ఎవరు చెప్పరు. పెన్షన్ ఇచ్చి నేను ఇస్తున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చి నేను ఇస్తున్నా, ఇదంతా కూడా తప్పుడు పద్ధతి. साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। चंद्रबाबू नायडू रायलसीमा के गद्दार हैं। तिरुपति एमएलए भूमना करुणाकर रेड्डी ने ये बात कही। 3 सदर मुकामात की तायद में तिरुपति में भूमना करुणाकर रेड्डी की क़ियादत में भारी रैली मुनज़्ज़म की गई, जिसमें हज़ारों अफराद ने शिरकत की। इस मौके पर उन्होंने कहा कि बाबू ने रायलसीमा के साथ शदीद नाइंसाफ़ी की है। भूमना ने कहा कि 3 सदर मुकामात के क़याम की तमाम रियासत तायद कर रही है, मगर बाबू को अपने सरमायाकारों के मफाद की फ़िक्र है। भूमना ने याद दिलाया कि रायलसीमा को श्री सिटी लाने वाले आंजी हानी वायसार हैं। రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఎక్కడో పచ్చటి పొలాలు లేనటువంటి చోట రాజధానిని నిర్మించాలని రామకృష్ణ కమిటీ తేలిస్తే కాదు, అక్కడ కాదు, నా పెట్టుబడిదారులు భూస్వాములు ఉన్న చోటనే రాజధాని చేస్తానోనని అమరావతిలో రాజధానిని పెట్టాడు. చరిత్రను ప్రజలు మర్చిపోరు చంద్రబాబు నాయుడు. శివరామకృష్ణన్ కమిటీ ఏమైతే చెప్పిందో, రామకృష్ణ ఏమైతే చెప్పారో దానికి కట్టుబడి ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెబుతూ ప్రభుత్వ భూమిలో రాజధాని పెట్టడం సబబు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కి నేను వ్యతిరేకమునని శాసనసభ సాక్షిగా తెలియజేశారు. वज़ीर आला जगनमोहन रेड्डी की क़यादत में एपी हुकूमत के अमल किए जा रहे फलाही स्कीमात और तरक्याती प्रोग्राम्स दीगर रियासतों के लिए भी मिसाली नमूना बन रहे हैं। एपी में अमल की जा रही जानवरों के इलाज के लिए एम्बुलेंस खिदमात को पंजाब हुकूमत भी शुरू करने की तैयारी कर रही है। इस स्कीम की तैयारी के लिए हिकमत अमली मनसूबा साजी के बारे में महकमे अफजाइश मवेशियान पंजाब के सेक्रेटरी विकास प्रताप ने तफसील से वाकिफ कराया। अरविंद केजरीवाल तालीम और सेहत के एजेंडे के बजाय अब बीजेपी की राह और उसके एजेंडे को अपनाना चाहते हैं, जिससे उनकी हकीकी सेक्युलर चेहरा बेनकाब हो गया है। इनके दिमाग में भी दिमाग नहीं है, गोबर भरा हुआ है करके, क्योंकि जब लोग इस तरह के बेफजूल मुद्दों को उछालते हैं, उठाते हैं, तो उनको मालूम होता है कि हमारे से सही सवाल जो है, जो लोगों से जुड़े हुए सवाल है, वो कोई पूछेगा नहीं। वो यही पूछेगा कि आप नोट में किसकी तस्वीर लगाना चाहते हैं करके। और आप देखेंगे पिछले कुछ दिनों से यही मुद्दा गरमाया हुआ है, जबकि हकीकत ये है कि आज बेरोज़गारी के बारे में उनको बोलना चाहिए था, आज महंगाई के बारे में उनको बोलना चाहिए था। आज महाराष्ट्र के अंदर अगर आप देखेंगे कि किस तरह किसान परेशान है, वो किसानों को राहत मिलनी चाहिए, कुछ सरकार की तरफ से सहायता मिलनी चाहिए। ये मुद्दों के ऊपर बात ना करते हुए जो बेफजूल की मुद्दों को उठाया जाता है, उछाला जाता है, ये अब जनता भी धीरे धीरे समझने लग गई है। वज़ीर ख़ारजा जयशंकर ने दहशतगर्दी को इंसानियत के लिए बदस्तूर संगीन खतरा करार दिया। उन्होंने बताया कि हिंदुस्तान इंसदाद दहशतगर्दी के लिए अक़वाम मुत्तहिदा को $5 लाख की माली मदद करेगा। वज़ीर ख़ारजा ने कहा कि सोशल मीडिया को दहशतगर्द एक प्लेटफॉर्म के तौर पर इस्तेमाल कर रहे हैं। उन्होंने मुत्तहिदा अरब अमारात, दुबई, अफ्रीका और हिंदुस्तान के खिलाफ दहशतगर्दों की जानिब से टेक्नोलॉजी और रिमोट ड्रोन के इस्तेमाल का अपनी तकरीर में जिक्र किया। जयशंकर दिल्ली में इंसदाद दहशतगर्दी कॉन्फ्रेंस से मुखातिब थे, जिसमें अक़वाम मुत्तहिदा और बैरूनी मंदूबीन ने शिरकत की। He threw a hand grenade on me.
behind me, just 3 feet distance. I jumped, screamed and I jumped. And I knew that point of time I'm going to... First thing was bomb. They put a bomb. And not only one, it was around 2-3 bombs. And we were in the kitchen, me and one more helper. 10, 12 people fall to the ground whilst I was still there. These terrorist groups have been using unmanned aerial platforms such as drones and quadcopters for cross-border trafficking of drugs and arms and for carrying out terrorist attacks. And such risks are not limited to India. In Africa, drones have been used by terrorist groups to monitor movements of security forces and even of UN peacekeepers, making them vulnerable to terrorist attacks. A few months ago, terrorists launched cross-border drone attacks on the UAE and Saudi Arabia, targeting civilians and civilian infrastructure, which led to loss of lives and injuries, including to Indian nationals there. India has strongly condemned these cross-border drone attacks, both in UAE and Saudi Arabia. With this context, we felt an urgency to initiate a focused discussion at this preeminent Security Council organ, the Counter-Terrorism Committee, charged with the purpose of combating terrorism on this evolving threat from misuse of new and emerging technologies. हैदराबाद में एक मुबाहिसा डिजिटाइजेशन, इख्तिरा और तिजारत हिंदुस्तान मुआशी तरक्की के सुतून के उन्वान से मुनक़िद हुआ। इस मुबाहिसे में मरकज़ी वज़रा निर्मला सीतारमन, पीयूष गोयल और सनतकारों ने शिरकत की। इस मौके पर मरकज़ी वज़रा ने हिंदुस्तान की मुआशी तरक्की के बारे में इजहार ख्याल किया। I'm only sharing this with you because I believe you all have that potential. Alumni of NID, alumni of NIFT, alumni of the Institute of Packaging or the FDDI. Each one of you has the ability to come up with innovative solutions, come up with new ideas, new designs, new offerings, which can transform the future of India. And our friends from IIFT will help take it to world markets. And therefore, as I responded to one of the questions, this effort at convergence, drawing inspiration from Prime Minister's idea that we should break the silos. हम लोगों के बीच में जो दीवारें हैं, उन दीवारों को तोड़ के जितना ज़्यादा मिल के काम करेंगे, उसका परिणाम अद्भुत होगा. You'll have transformational results. खातून क्रिकेटरों को कौमी टीम के मर्द क्रिकेटर्स के मसावी मुआवजा देने के फैसले का खैर मकदम किया जा रहा है। नौजवान होनहार खिलाड़ियों ने बीसीसीआई के इस फैसले का खैर मकदम किया और तवक्को जाहिर की कि लड़कियों की क्रिकेट खेलने में दिलचस्पी बढ़ेगी और नया टैलेंट उभर कर आएगा। ये बहुत ही अच्छी चीज़ हुई है कि दोनों मेल को मतलब कि फीमेल्स को भी मेल की तरह अब इक्वली ट्रीट किया जा रहा है, मतलब इक्वल मैच फी दी जा रही है। ये अच्छी बात है और अब लड़कियों का इन्वॉल्व होना क्रिकेट के गेम में ज़्यादा रहेगा। इसके कहने से चीज़ें बदली गई हैं, लड़कियों पे भी अब इक्वली फोकस किया जा रहा है जैसे मेल क्रिकेट को दिया जाता है जितना चांस गेम में भी और मैच भी वगैरह। आप लोगों को क्या ये बहुत ही सही फैसला है क्योंकि पहले जैसे कि गर्ल्स क्रिकेट में बहुत कम गर्ल्स इन्वॉल्व होती थी, अब ज़्यादा कंपटीशन बढ़ रहा है क्योंकि मेल क्रिकेटर्स जैसी ही हमें प्रायोरिटीज़ दी जा रही है, मेल क्रिकेटर जैसे हमें मीडिया फैम ये सब मिल रहा है, तो उसकी वजह से गर्ल्स और अट्रैक्ट हो रही हैं टूवर्ड्स क्रिकेट। सो इसलिए बहुत अच्छा फैसला है कि हमें इतनी फैसिलिटीज़ मिल रही हैं ताकि हम भी अच्छे अपने गार्ड्स अपने किट वगैरह सब अच्छे से खरीद पाएँ, इसलिए बहुत अच्छा फैसला है। आखिर में सुर्खियां एक बार फिर। एमएलएस को लालच देने का मामला, मुलजिमीन को पुलिस ने किया गिरफ्तार, अदालत से मिली तहवील की इजाजत।
फार्म हाउस मामले में कानून अपना काम करेगा, बीजेपी के खिलाफ टीआरएस ने पेश की चार्जशीट। चंद्रबाबू रायलसीमा के गद्दार, तिरुपति में रायलसीमा गौरवा के नाम से रैली और जलसयाम में इंसानी सरों का समुंदर उमड़ आया। दहशतगर्दी इंसानियत के लिए खतरा, दहशतगर्दों की जानिब से टेक्नोलॉजी के इस्तेमाल पर तशवीश, दिल्ली में वजीर खारजा जयशंकर का खिताब। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।